ఈ వీడియో చూస్తున్న మిత్రులు ముఖ్యంగా విదేశాల్లో ఉండేవాళ్ళు, సో వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ భారత్లో ఉంటారు, ఒంటరిగా ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను కొన్ని అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడతాను. సో మీరు ముందు వీడియో చూడండి, ఇది యూస్ఫుల్గా ఉంటుంది అంటే మీ పేరెంట్స్కి లేదా మీకు తెలిసిన సీనియర్ సిటిజన్స్కి షేర్ చేయండి. మొన్న నాకు ఒక కాల్ వచ్చింది. ఎక్కడ నుంచి అంటే బెంగళూరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. మీ పేరు మీద ఒక పార్సల్ ఉందండి, సో పరిశోధించగా ఇందులో డ్రగ్స్ ఉన్నట్టుగా మాకు తెలిసింది, కాబట్టి మేము మిమ్మల్ని సస్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పారు. సో ఈ స్కాములంతా నాకు తెలుసు కాబట్టి, అలాగేనండి మీరు మీ డీటెయిల్స్ చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏ లొకేషన్, ఏ పోలీస్ స్టేషన్ అని అడిగేటప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది. ఓహో ఇతను కొంచెము విషయం తెలిసిన వాడు అనుకొని మళ్ళీ చెప్తాము అని చెప్పి కట్ చేసేసారు. సో అయిపోయింది కదా అనుకుంటే ఇలాంటి కాల్స్ మా మిత్రులు చాలామందికి, అంటే మీరు కరెంటు బిల్లు కట్టలేదు, మీరు ఒకవేళ కట్టకపోతే మేము మీ కరెంటు తీసేస్తాము, ఇమీడియట్గా ఆన్లైన్లో పేమెంట్ చెయ్యండి, మీకు పలానా లింక్ ఇస్తున్నాము దీని ద్వారా కట్టవచ్చు, పొరపాటుగా మీరు ఆ లింక్ని ఇలాగ ప్రెస్ చేశారో అనుకోండి, మీకు ఒక మాల్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అంటే మీ ఫోన్ని వాళ్ళు మిర్రరింగ్ చేయగలరు, మీరు ఏ నంబర్ కొట్టినా కూడా అక్కడ వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు వచ్చేది డిజిటల్ ఇన్విటేషన్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్స్, సో పంపిస్తారు, అందులో ఒక మాల్వేర్ని వాళ్ళు ఉంచుతారు. సో మీరు ఏదో ఒక ఇన్విటేషనే కదా, వెడ్డింగ్ ఇన్విటేషనే కదా అని చెప్పి ప్రెస్ చేశారు అనుకోండి, మళ్ళీ ఇదే మాల్వేర్ మీకు డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. మీ ఫోన్లో ఉండే డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్, బ్యాంకుకు సంబంధించిన నంబర్లు సర్వము వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. మొన్న అహ్మదాబాద్లో ఒక మిత్రుడు, మీకేంటంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీకు ఐఫోన్ వచ్చిందండి గిఫ్ట్గా, 70,000 రూపాయలు వర్త్ ఆఫ్ ఐఫోన్ మీకు సొంతము కాబోతుంది, మీకు ప్రాసెసింగ్ ఫీజు కోసము 3,000 రూపాయలు కట్టండి అంటే 70,000 రూపాయల ఫోన్ కదా, సో 3,000 అనేది ఇమీడియట్గా ఈ వ్యక్తి తన అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. సో చేసిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మీకు కన్సైన్మెంట్ ఉంది, వెళ్ళి తెచ్చుకోండి. సో ఇతను అక్కడికి వెళ్ళాడు. సో అడిషనల్గా ఇంకొక 8,000 రూపాయలు మీరు కట్టాలండి అని అన్నారు. ఇమీడియట్గా కట్టేశాడంటే ఇతని లెక్క 11,000 రూపాయలు మాత్రమే కదా, రాబోతున్నది అక్కడ 70,000 రూపాయల ఐఫోన్. సో కట్టిన తరువాత మీకు వరస పెట్టి మెసేజ్లు, ఇతని అకౌంట్ నుంచి 7 లక్షల రూపాయలు వాళ్ళు విత్డ్రా చేసేసుకున్నారు. ఈ స్కామ్స్టర్స్ ఉంటారు చూసారా, విత్డ్రా అయిపోయింది. అప్పుడు లబోదిబోం అంటూ అక్కడ ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఈ ఫ్రాడ్ జరిగిన తరువాత మీ డబ్బు తిరిగి రావడము అనేది నాకు తెలిసి ఇంపాసిబుల్ అండి. ఒక్కసారి వాళ్ళ చేతికి ఈ డబ్బు వెళ్ళిన తరువాత మరి అక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా అంటాం, ఈ బ్యాంక్ అకౌంట్ అంతా మీరు గమనించారు అనుకోండి ఫారిన్ కంట్రీస్లో ఉంటాయి. సో దీన్ని ట్రాక్ చేసి ఇది ఎవరు ఏంటి తెలుసుకోవడము అనేది నాకు తెలిసి హైలీ ఇంపాసిబుల్. కానీ ఇంతకన్నా దారుణం ఏంటి అంటే, సరిగ్గా నేను చెప్పినట్టే ఈ వీడియోలో నేను ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే, 77 ఏళ్ల ఒక మహిళ ముంబైలో ఒంటరిగా ఉంటుంది, మీకు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు, ఆవిడకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీకు +92 అనబడే నంబర్లో నుంచి ఫోన్ కాల్స్ వస్తే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. +92 ఇంటర్నేషనల్ కోడ్ అంటే పాకిస్తాన్. మరి పాకిస్తాన్ నుంచి ఇలాంటి మీకు ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, ఈ స్కాములు చేసేవాళ్ళు, ఈ హ్యాకర్స్, వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారా అంటే కాదండి. రూటింగ్ ఇంటర్నేషనల్ కోడ్ మీకు పాకిస్తాన్ +92, కానీ 95% కాల్స్ మీకు ఢిల్లీ అనండి, నార్త్ ఇండియా, యూపీ ఇక్కడ నుంచే మీకు వస్తాయి. కానీ కోడ్ మాత్రం +92 అని ఉంటుంది. +92 మీద ఒక కాల్ వస్తే దయచేసి ఆ కాల్ అటెండ్ అవ్వకండి. సో ఇప్పుడు ఈ మహిళ ఏం చేశారు, 77 ఇయర్స్ ఈవిడికి ఫోన్ కాల్ వచ్చింది, ఈవిడ ఫోన్ కాల్ తీశారు. ఇదే చెయ్యకూడదు, ఈ పనే ఈవిడ చేశారు. కరెక్ట్గా వాళ్ళు ఏమన్నారు, మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ పేరు మీద ఒక కన్సైన్మెంట్ తైవాన్కి వెళ్ళాలి, మేము పట్టుకున్నాము,
ఈ పార్సల్లో డ్రగ్స్ ఉన్నట్టుగా మేము గుర్తించాము, మీ పేరు మీదే ఉంది, ఆధార్ నెంబర్ కూడా లింక్ అయి ఉంది, మీ ఆధార్ నెంబర్ అని వాళ్ళ నెంబర్ చెప్పారు. చెప్పేటప్పటికి ఇవిడ ఆధార్ కార్డు చెక్ చేసుకున్నారు, అవును నా నంబరే, నా పేరే, బాబోయ్ అని చెప్పి ఇవిడ కంగారు పడ్డారు. తరువాత ఏమైంది, మీరు ఇమీడియట్గా స్కైప్లోకి రండి, స్కైప్ డౌన్లోడ్ చేసుకోండి, మేము మీతో మాట్లాడాలి, మేము ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాము అనేటప్పటికీ ఈవిడ అర్థం కాక స్కైప్లోకి వెళ్ళారు. అక్కడ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ కూర్చొని ఉన్నాడు. సో అతను, ఏమ్మా మీరు ఇంత వయసులో ఇలాంటి పనులు చెయ్యవచ్చా అంటే, అయ్యో లేదండి నేను ఏమీ చెయ్యలేదు, ఇలాంటిది నాకు ఏంటో కూడా తెలియదంటే, మీ పేరు మీదే ఉంది కదా, మీకు డ్రగ్స్ యొక్క వర్త్ ఎంత, 3.8 కోట్ల రూపాయలు. ఇంత డబ్బుని మీరు మాదక ద్రవ్యాల మీద పెట్టుబడిగా పెట్టారు. కాబట్టి ఇందులో నుంచి మీరు బయటపడాలి అంటే, ఒక ఉన్నత అధికారిగా చెప్తున్నాను, ముందు మీరు 15 లక్షల రూపాయలు పలానా అకౌంట్లోకి పంపించండి, మేము ఒక్కసారి మొత్తము వెరిఫై చేసుకొని మళ్ళీ మీకు రిటర్న్ చేస్తాము అని అన్నారు. సో ఉటావుటిగా ఎవరు లేరు, పిల్లలు లేరు, ఎవరితో మాట్లాడడానికి. మరి ఇలా తెలిసిందంటే భయం కదా, కుటుంబ పరువు కదా. సో ఆవిడ ఏం చేశారు, తన దగ్గర ఉండే 15 లక్షల రూపాయలు పలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. చేసిన ఒక 2 గంటల్లో మళ్ళీ అమౌంట్ ఈవిడ అకౌంట్లోకి వచ్చేసింది. వచ్చేటప్పటికి ఆనందం, ఓహో ఇదంతా కూడా జినియనే అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, డిజిటల్గా మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాము అంటే, ఈ ఫోన్ కాల్ ఉంది చూసారా, దీనిని మీరు ఆపడానికి ఉండదండి. 24/7 మీరు డిజిటల్గా అరెస్ట్ అయిపోయి ఉంటారు. దీనిని ఆపితే ఇమీడియట్గా పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి వీళ్ళు చెప్తారు. దాంతో ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక, ఎవరిని అడగాలి ఎలాగా తెలియక, అలాగే ఆవిడ ఫోన్ని, ఆ కాల్ని ఆన్లోనే పెట్టేశారు. సో ఫైనల్గా వాళ్ళు ఏమన్నారు అంటే, 3.8 కోట్ల రూపాయలు పలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చెయ్యండి, మళ్ళీ మా వాళ్ళు ఉన్నత అధికారులు వెరిఫై చేసుకుంటారు, ఈ కన్సైన్మెంట్ మీది కాదు అని చెప్పి తెలిసిన తరువాత ఈ అమౌంట్ని రిటర్న్ చేస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఈవిడ కూడా పూర్తిగా నమ్మి ఈ 3.8 crores, చూడండి అంత డబ్బు ఉండాలి, ఉన్న వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు, వాళ్ళ ఫోన్ నంబర్స్, వాళ్ళ అకౌంట్స్ సర్వము వీళ్ళ చేతుల్లో ఉంటాయండి ఫ్రెండ్స్, ఇది మీరు గమనించాలి. సో 3.8 crores ఈవిడ ట్రాన్స్ఫర్ చేశారు అంటే మళ్ళీ చెప్తున్నారు చూడండి. సో అప్పటికప్పుడు ఈవిడ వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి, ఇలా పలానా వాళ్లకు నేను 3.8 crores ఇలా ట్రాన్స్ఫర్ చేశాను, మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అంటే, అక్కడ యూనిఫామ్ వేసుకున్న పోలీస్ అధికారి, అతని పక్కన ఉన్నవాళ్ళు, వెనక ఉండే సెట్టింగ్, ఇదంతా కూడా ఒక సినిమా షూటింగ్ అండి. ఎవరు అక్కడ రియల్గా లేరు, కానీ ఈవిడ డబ్బు విదేశాలకు వెళ్ళిపోయింది. ఇంత డబ్బు ఈవిడ దగ్గర ఉంది అని తెలుసుకొని వాళ్ళు ఈ పని చేశారు. సింపుల్గా 77 years ఒక ఓల్డ్ లేడీ, ఒక సీనియర్ సిటిజన్ ఇంతలా ఏమారిపోయేటప్పటికి పరిస్థితి ఏంటి ఊహించండి. కాబట్టి డిజిటల్ అరెస్ట్ అని, పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇలాంటి బెదిరింపులు వచ్చినప్పుడు మీరు మీ డీటెయిల్స్ అసలు ఇవ్వకండి. ముందు అన్నోన్ కాల్, మీకు తెలియని నంబర్ వస్తే అసలు మీరు టచ్ చేయకండి, ఆ నెంబర్ చూడకండి, రింగ్ అయి కట్ అయిపోతుందా లేదా మీరే దాన్ని బ్లాక్ చేసేయండి. అంతే తప్ప మీరు రిసీవ్ చేసుకొని వాళ్ళు చెప్పే వివరాలంతా వినడం మొదలు పెట్టారు అంటే చాలా చాలా ప్రమాదం ఫ్రెండ్స్. కాబట్టే చెప్తున్నాను, 3.8 crores అంటే ఆవిడ చాలా చాలా ఒక రిచ్ ఉమెన్. కానీ ఇక్కడ 7 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఈ అహ్మదాబాద్ వ్యాపారి, ఇంకా 70,000 పోగొట్టుకున్న మా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా అయిపోయాక చెప్తారు, అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళతారు. ఒక్కసారి అమౌంట్ వెళ్ళాక మీకు తిరిగి రావడం అనేది ఉండదండి. దీన్ని ట్రాక్ చేయడానికి ఇప్పుడు ఆవిడ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ టైం. ఆ మానసిక వ్యధ ఎలా ఉంటుంది అంటే, ఈవిడ ఈ డబ్బు ఎలా వెనక్కి తెచ్చుకోవాలి అని చెప్పి ఎన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు దీన్ని ట్రాక్ చేస్తారా అంటే నాకు తెలిసి ఇది ఇంపాసిబుల్ అండి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు చూసారా, ముందు ఇలాంటి వ్యవహారాలను మనం ప్రివెంట్ చెయ్యాలి. తెలియని కాల్స్ వస్తే మీరు అసలు టచ్ చేయకండి. ఒకవేళ అమెరికాలో ఉండే మిత్రులు, మీ తల్లిదండ్రులు ఇలాగ ఒంటరిగా ఉంటున్నారు అంటే ఈ విషయాల్లో చాలా చాలా అలర్ట్గా ఉండమనండి. వాళ్ళు ప్యానిక్ అయిపోయి మీకు చెప్తే మీరు ఎక్కడ తిడతారో అని చెప్పి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దయచేసి ఇలాంటి స్కాములు,
ఇలాంటి మీకు డిజిటల్ అరెస్ట్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.